ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై త్వరలో కొత్త సిట్ ఏర్పాటు చేయనుంది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ, 4 డీఎస్పీలతో ఈ నెల 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 1-2 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలోని కరప, కోరింగ, పోర్టు, ఇంద్రపాలెం పిఎస్ పరిధిలో జూన్, జూలై నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం సిట్కి అప్పగించింది. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మరికొన్ని ముఖ్యమైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసుల్ని అప్పగించాలని ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రాష్ట్రంలో కోర్టుల ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని చెప్పేసి ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే అతను కాకినాడ కోర్టులో స్వయంగా పరిశీలించి అతను తనిఖీ చేశాక ఈ విషయాలను వెలుగు చూస్తాయి. దీంతో రేషన్ బియ్యం అక్రమార్కులపై వేటు వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలోని రేషన్ బియ్యం అక్రమంగా ఏదైతే వాళ్ళు సరఫరా చేస్తున్నారో వాటిపైన ఆ కేసుల పైన కూడా పూర్తి స్థాయిలో ఒక చిట్టిని ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇటీవరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ, 4 డిఎస్పీలతో కూడా ఒక ప్రభుత్వం ఒక సిట్టింగ్ ఏర్పాటు చేసింది. ఈ నెల 26వ తారీఖు కూడా ఈ నెల కూడా సిట్ ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ సిట్ ఏదైతే ఉన్నారో ఒక డిఎస్పీలు 3 డిఎస్పీలు వాళ్ళు వైసీపీ గత ప్రభుత్వంలోని వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో అశోక్ వర్ధన్ రెడ్డి, అలాగే బాలసుందర్రావు, గోవిందరావు ఈ 3 కూడా గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్పీలుగా వాళ్ళు వ్యవహరించడం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే ఒక ఆరోపణ రావడంతో అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ చిట్టుని మార్పులు చేర్పులు చేస్తూ కూడా కొత్త చిట్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ ఆ చిట్టును ఒక అంటే బ్రిజ్లాల్ నేతృత్వంలోనే మరి డిఎస్పీలు మారుస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 డిఎస్పీలు అలాగే ఇన్స్పెక్టర్లతో పాటు పౌర సరఫరాలు అలాగే తూనికల కొలత శాఖ అధికారులు కూడా ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు బ్రిజ్లాల్ నేతృత్వంలో కూడా ఒక చిట్టుని ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ప్రతిపాదన కూడా తగ్గిపోవడానికి సిద్ధమైంది. ఆ సిట్లో కొత్త అధికారులు ఎవరు ఉండబోతున్నారు, ఎవరు నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఏదైతే కొత్త సిట్ ను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం త్వరలో నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏదైతే చిట్టు ఉందో కాకినాడ జిల్లాలోని కరప, కోరింగ, పోర్టు అలాగే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలు అంటే జూన్, జూలై తర్వాత నమోదైన కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులపై కూడా ఈ చిట్టు దర్యాప్తు చేస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ అక్రమాల బియ్యం పైన 13 కేసులు నమోదయ్యాయి. ఈ చిట్టు ఈ కేసులను కూడా పూర్తిగా విచారణ చేపట్టింది. గాయత్రి, థ్యాంక్ యూ శ్రీనివాస్.